హలో గైస్, అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు బంజారా కిడ్ ఛానల్. మొన్న నేను మ్యాచ్ పోయినప్పుడు నా బ్యాట్ ఏదో నాకు తేడా కనిపిస్తుంటే బ్యాట్ పట్టుకున్న తర్వాత అది ఏందని చూస్తే లోపల అయితే థ్రెడ్స్ అన్ని పోయినాయి. థ్రెడ్స్ మొత్తం పైకి కిందకి అయిపోయినాయి. దానివల్ల అయితే నేను బ్యాట్ అయితే యూజ్ చేయలే. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లోనే రిపేర్ చేద్దాం. ఇప్పుడు హ్యాండిల్ని ఇక్కడైతే పోయింది మొత్తము థ్రెడ్స్ మొత్తం పైకి వెళ్ళిపోయినాయి. దీనివల్ల నాకు మ్యాచ్లో చాలా డిఫికల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లోనే ఎట్లా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం గ్రిప్ మొత్తం తీసేద్దాం. కట్టర్తో అయితే మనం పైన కట్ చేసుకొని మొత్తం థ్రెడ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు థ్రెడ్ అయితే మొత్తం తీసుకుందాం మనం బయటికి. మళ్ళీ ఇదే థ్రెడ్ యూజ్ చేద్దాం మళ్ళీ దీనికి థ్రెడ్డింగ్ చేయడానికి. ఇది మళ్ళీ మనమేమో వేరే దాని మీద కట్ట మీద లేకుంటే నార్మల్ నేనైతే మొల్ల మీద ఇదే చుట్టుకుంటున్నా. ఇది మళ్ళీ మనం దీన్నే థ్రెడ్డింగ్ చేద్దాం మళ్ళీ బ్యాట్కి. ఇప్పుడు నాకు ఈడు వరకు అయితే మంచిగా ఉంది. దీనిపైన నుంచి మనం అయితే థ్రెడ్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం వేరే గమ్ వాళ్ళు ఫస్ట్ పెట్టిన గమ్ము దాన్ని తీసేద్దామని శాండ్ పేపర్తో మొత్తం రబ్ చేసుకుందాం ఇది రౌండ్గా. चलो भाई देखो अब मैं क्या करता हूँ. మనమైతే ఇప్పుడు ఫెవికాల్ తీసుకుందాం. ఫెవికాల్ తోటి అతికిద్దాం. ఇప్పుడు One hour later. ఈ థ్రెడింగ్ చేసేస్తున్న మొత్తం చీకటి అయిపోయింది. చూడండి మీరే ఇప్పుడు. ఫైనల్గా అయితే మన థ్రెడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన బ్యాట్ థ్రెడ్డింగ్ మొత్తం మళ్ళీ పైకి రాకుండా గమ్ అయితే వేసుకుందాం. మనం గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది. మళ్ళీ బ్యాటింగ్ చేసేటప్పుడు స్లిప్ అయినా కానీ థ్రెడ్స్ మాత్రం ఏడికోవు. రేపు మార్నింగ్ లోపు దీన్ని ఆరబెట్టి గ్రిప్ అయితే వేసుకుందాం. మన బ్యాట్ మనమే రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు పైసలు వేస్ట్ అయ్యకుండా.